వీడు చూడండి బ్లడ్ డొనేట్ చేశాక మాజా ఇస్తుంటే ఒకటేనా ఇంకోటి ఇవ్వండి అన్న అంటున్నాడు. ఇంకా మ్యాటర్ లోకి వస్తే ఈ రోజు మా కాలేజీలో బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేస్తుంటే అక్కడికైతే వెళ్తున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళేదానికి మా కాలేజీ వాళ్ళు బస్సెస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా మా ఆల్తాఫ్ గారు నాకు ఎందుకో భయం వేస్తుందిరా బస్ దిగేద్దాం పాండ్రా అంటున్నాడు. ఇంకా బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేసిన ప్లేస్ కూడా వచ్చేసాము. ఇక్కడికి రాగానే నేమ్ ఎంటర్ చేసుకుని లోపలికి అయితే వచ్చేసాం. ఫస్ట్ మా సందీప్ గారిని బ్లడ్ ఇవ్వమన్నాము. వాడు బ్లడ్ ఇస్తుంటే మేము ఆ బ్లడ్ తీస్తున్న అక్కతో అక్క లీటర్లైనా తీసే మా వాడు మనిషి మంచి దిట్టంగానే ఉన్నాడు పర్లేదంటుంటే ఇంకా నేను కూడా బ్లడ్ డొనేట్ చేశాను. మా ఆల్తాఫ్ గాడు నేను ఒకవేళ పడిపోతే నన్ను ఎత్తుకొని వెళ్ళండి అంటున్నాడు. వాడు అలా ఎందుకు అంటున్నాడు అంటే వాడికంటే ఎక్కువ లావు ఉండే వాళ్ళు పడిపోతున్నారు, అందుకే అంతలా భయపడుతున్నాడు. ఇంకా వీడిని అరటి పండు తినమంటుంటే తొక్క కూడా తినేసేలా ఉన్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంకా వీడికి బ్లడ్ డొనేట్ చేశాక మాజా ఇస్తుంటే ఒకటేనా ఇంకోటి ఇవ్వండి అంటున్నాడు. సిగ్గు లేకపోతే సరే ఏది పడితే అది అడిగేటివేనా? నువ్వేమనుకోవద్దు బాబు, అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశా. ఒక పక్క మా తమ్ముడు కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నాడు. బ్లడ్ డొనేట్ చేశాక ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇంకా ఒక మినీ పర్స్ కూడా అయితే ఇచ్చారు. ఇంకా మన ఎన్బికే ఐఐటి కాలేజ్ వాళ్ళు ఈ రోజు ఎంతమంది బ్లడ్ డొనేట్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మీరు అలా సైలెంట్ గా వెళ్ళిపోకుండా యూట్యూబ్ లో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఇన్స్టాలో చూసే వాళ్ళు ఫాలో చేసుకొని వెళ్ళండి.